ఈరోజు క్లాస్లో బులియన్ నాట్ ఇంకా సాటిన్ బండల్ స్టిచ్, సాటిన్ స్టిచ్, ఓపెన్ ట్రయాంగిల్ స్టిచ్, తర్వాత కే స్టిచ్, ఇవి 5 స్టిచెస్ రేపటి వర్క్. ఫస్ట్ నీడల్ థ్రెడ్ వేసుకోండి, తర్వాత కింది నుంచి నీడల్ని తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ నుంచి కొంచెం ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకొని ఇట్లా జస్ట్ ఇలా రౌండ్ చేసుకోవాలి. థ్రెడ్ని నీడల్ పైనకి చేసుకున్నాక నీడల్ని ఇలా పట్టుకొని లాక్కోవాలి. లాగితే ఇలా నాట్ వస్తుంది. ఓకేనా? దింపుకోండి. దీన్నే బులియన్ నాట్ అంటారు. సేమ్ కింది నుంచి తీయండి. మీరు ఫ్లవర్స్ ఏమన్నా చేసుకోవచ్చు. ఫ్లవర్ది మనం మొట్టో ఉంటాయి కదా, సో అది చేయడానికి కోసమని యూజ్ అవుతుంది. సేమ్ 2 3 4 5 6 టైం వేయండి చాలు. తర్వాత పట్టుకొని లాగండి ఫ్యాబ్. సో ఇలా లాగితే మనకి ఇట్లా వచ్చేస్తుంది. వీడికి కిందికి దింపుకోవాలి ఇట్లా. సేమ్ మెథడ్ మళ్ళీ కొంచెం ముందుకేసి ఇట్లా. కావాలనుకుంటే ఇప్పుడు బీడ్స్ వేసి చేయాలి అనుకున్నప్పుడు అయితే దీంట్లోనే ఒక చిన్న బీడ్స్ అయితే వేసేసుకోండి ఫస్టే. ఓకేనా? వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఫ్యాబ్రిక్ తీసుకోండి. 1 2 3 4 5 4 5 6 or 7 మీ ఇష్టం, ఎంతన్నా గీసుకోవచ్చు. తర్వాత ఇలా పట్టుకొని దగ్గరికి లాక్కోవాలి. లాక్కుంటే మనకి ఇట్లా నాటు పడుతుంది. కిందికి దింపుకోవాలి థ్రెడ్. సో ఇలా బీట్ వచ్చేస్తుంది మీకు. సేమ్ ప్రాసెస్. తీసి ఫస్ట్ ఒక బీడ్ వేసుకోండి. వేసుకున్నాక ఇక్కడి నుంచి కొంచెం ఫ్యాబ్రిక్ ఇలా తీసుకోండి దగ్గరికి. తీసుకున్నాక దీన్ని ఇలా చుట్టుకోవాలి. 1 టైట్గా కాదు, కొంచెం లూజ్ పెట్టండి. 2 3 4 5 6 7 or 8. థ్రెడ్ అనేది 4 థ్రెడ్ వేసుకోండి. ఇట్లా లాగి ఇక్కడ కింది నుంచి నాట్ వేసుకోవాలి. ఇది దీని పేరు బులియన్ నాట్. ఫ్లవర్స్ మిడల్లో మొత్తం ఫ్లవర్స్ ఇదే బులియన్ నాట్ని ఇలా ఫ్లవర్ లెక్క చేసుకొని మొత్తం మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్లవర్ చేసుకున్నాక ఫ్లవర్ మిడల్లో మీరు బులియన్ నాట్ పెట్టుకోవచ్చు. సో దానికోసం ఈ స్టిచెస్ యూజ్ అవుతుంది. తర్వాత కింద నాట్ వేసేసుకోండి. నెక్స్ట్ స్టిచ్ కోసం సాటిన్ బండల్ స్టిచ్ కదా, ఇట్లా ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్నా కదా థ్రెడ్ నీడల్లో వేసుకున్నా. ఇది కింద 2 కలిపేసి నాట్ వేసేసుకోండి. నాట్ వేసుకున్నాక ఇక్కడ నుంచి తీసుకోండి. ఇలా 2 లైన్స్ వేసేసుకోండి. ఓకేనా? వేసుకున్న తర్వాత
ఇక్కడి నుంచి దగ్గరికి తీయాలి. మళ్ళీ ఇది ఇక్కడ పెట్టి మిడిల్ నుంచి దీని దగ్గరికి తీయాలి. సో మనకి ఇలా దగ్గర దగ్గర సాటిన్ స్టిచ్ అనేది చేసుకుంటూ పోవాలి. ఇలా గట్టిగా లాగొద్దు, ఇట్లా ఇలా స్టిచ్ వేస్తూ వెళ్ళాలి దగ్గర. మీరు కావాలంటే దీంట్లో బీడ్స్ వేసుకొని సేమ్ ఇట్లా పెట్టి రౌండ్గా కూడా చేసుకోవచ్చు. బీడ్స్తో నేను వేసుకోవట్లేదు, ఓన్లీ బీడ్స్ కింద నాట్ ఒకటి నేను బీడ్స్ తోటి వేస్తా. మీరు కావాలనుకుంటే బీడ్స్తో కూడా మీరు ఇట్లానే చేసుకొని థ్రెడ్తో చుట్టుకోవచ్చు. ఇట్లా చేసుకుంటూ ఎక్స్ట్రా థ్రెడ్ ఉన్నది కిందికి దింపుకోవాలి. మీకు ఇట్లా వస్తుంది థ్రెడ్. దీన్ని సాటిన్ బండల్ స్టిచ్. సాటిన్ స్టిచ్ సేమ్ ఇదే చేసుకోవాలి మొత్తం, ఓకేనా. ఇది సాటిన్ బండల్ అంటే దీంట్లో థ్రెడ్ అనేది మనకి వేయాల్సింది వస్తుంది, అంతే తేడా. దాని తర్వాత అయిపోయినాక కింద నాట్ వేసేసుకోండి. ఒక 2-3 టైమ్స్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు వేరే కలర్ థ్రెడ్ వేసుకోండి, ఇలా థిక్గా వేసేసుకోండి, ఓకేనా. థ్రెడ్ ఫుల్ థ్రెడ్ వేసేసుకున్నా నేను. ఇప్పుడు సాటిన్ బండల్ అంటే ఇప్పుడు థ్రెడ్ తోటి అయితే మనం ఇక్కడి నుంచి తీస్తాం, మిడల్ నుంచి తీసుకున్న తర్వాత ఇవి ఉందా ఒక 4-5 మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇట్లా నేను ఇప్పుడు 2 తీసుకుంటున్నా. ఇలా కొన్ని తీసుకొని దీన్ని ఇట్లా రౌండ్ చేసుకొని మళ్ళీ ముందుకి కొంచెం తీసుకోవాలి. ఇలా ఇట్లా దాని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకి కొన్ని తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాట్ పడుతుంది, బండల్ బండల్ లెక్క అవుతుంది. ఇది సపరేట్, ఇది సపరేట్. ఇట్లా ఇప్పుడు కావాలనుకుంటే బీడ్స్ తోటి ఎట్లా అంటే ఇప్పుడు కింది నుంచి మనం తీసుకుంటున్నామా దీంట్లోనే ఒక బీడ్స్ అయితే వేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ అయితే సేమ్ ఇలా థ్రెడ్ తోటి చేసుకుంటూ మొత్తం వెళ్ళండి. దాని తర్వాత సపరేట్గా మళ్ళీ ఇంకొక స్టిచెస్ వేసుకొని ఒక లైన్లో వేసుకొని సేమ్ దీంట్లోనే థ్రెడ్ సపరేట్ వేరే తీసుకొని ఆ సపరేట్ బీడ్స్లో బీడ్స్ వేసుకొని చేయండి, ఓకేనా. నేను థ్రెడ్తో చూపించాను అంతే, మిగిలింది ఫుల్గా మీరు దాంట్లో చేసుకోవాలి, దీంట్లో కూడా చేసుకోవాలి. ఇప్పుడు బీడ్స్ ఉంది, బీడ్స్ తోటి కూడా అంతే సేమ్ ఇట్లానే పెట్టి దీని ముందు నుంచి ఎంత కావాలో అంత మళ్ళీ ఇట్లా తీసుకుంటూ వెళ్ళాలి. ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక బీడ్స్ వేసుకోవాలి. బీడ్స్ వేసుకోండి, కట్ బీడ్స్ కాకుండా బీడ్స్ వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది మీకు. మళ్ళీ ముందు నుంచి ఇట్లా కొన్ని తీసుకోవాలి, లాగాలి. అప్పుడు మీకు ఇట్లా బండల్ బండల్ లెక్క వచ్చేస్తుంది, బండల్, ఓకేనా.
మళ్ళీ ఇలా థ్రెడ్తో అయితే మీకు మంచి కనిపిస్తుంది, కానీ బీడ్స్ వేయాలి దీనికి, వేరే స్టిచెస్ అనేది వేసుకోవద్దు. ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ ఇది టైట్ చేస్తూ పోతే ఏమవుతుందంటే మీకు బండల్ లెక్క కనిపిస్తుంది మీకు స్టిచ్ అనేది. ఓకేనా, ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ నేను కట్ బీడ్స్ వేసాను కదా, కట్ బీడ్స్ బదులు మీరు చిన్న బీడ్స్ వేయండి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇది ఇప్పుడేమో ఈ స్టిచెస్ వస్తుంది మీకు. ఇలా బీడ్స్ వేస్తే ఇలా బీడ్స్ వేసుకొని సాటిన్ స్టిచ్ చేసుకొని దాని లోపల నుంచి థ్రెడ్ వేసుకుంటూ వెళ్ళాలి. అట్లా కూడా చేసుకోవచ్చు మీరు. లేదు అంటే ఇలా ఒక్కొక్క బీడ్స్ వేసుకుంటూ పోతే థ్రెడ్ కనిపిస్తుంది, బీడ్ కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. ఇంకా అయిపోయినాక కిందికి దించేసుకోండి, నాట్ వేసుకోండి. తర్వాత అంతే. ఇదేమో సాటిన్ బండల్ స్టిచ్. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది సాటిన్ స్టిచ్. సాటిన్ స్టిచ్ సేమ్ కింది నుంచే తీసుకోవాలి. కింది నుంచి తీసుకొని సేమ్ ఇది ఎట్లా మీరు చేసుకున్నారో సాటిన్ సేమ్ స్టిచ్ ఇక్కడ నుంచి వేసుకుంటూ పోవాలి. అదే సాటిన్ స్టిచ్, బార్డర్కి అట్లా యూజ్ అవుతుంది. సేమ్ ఇట్లానే దగ్గర స్టిచెస్ వేస్తూ వెళ్ళాలి. సేమ్ మెథడ్ ఇది కూడా సేమ్ స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. ఇట్లా నేను కొంచెం లావు థ్రెడ్ వేసుకున్నా, సో అందుకోసం కొంచెం చిక్కులు పడుతున్నాయి. మీరు వేసుకునేటప్పుడు కొంచెం నార్మల్ థ్రెడ్, మంచి థ్రెడ్ చూసుకొని వేసుకోండి. ఇట్లా వేస్తూ వెళ్ళాలి. సేమ్ మెథడ్ బీడ్స్ వేస్తూ వెళ్ళండి. దీంట్లోనే బీడ్స్ వేస్తూ, ఇది చాలా లావు ఉంది, సేమ్ బీడ్స్ వేస్తూ బీడ్స్ ఎక్కడ దాకా వస్తుందో సేమ్ అక్కడికి దింపి వేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా వచ్చేస్తుంది. మొత్తం కంటిన్యూస్గా చేసేసుకోండి. ఓకేనా, ఇదే స్టిచ్ మొత్తం వచ్చేటట్టు కంటిన్యూ చేసుకోండి. అయిపోయినాక కింద దింపుకొని నాట్ వేసుకుంటే అయిపోతుంది. థ్రెడ్ అండ్ బీడ్స్ అంటే ఒక 2 వేసుకోండి. దింపుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి
తీసుకోవాలి థ్రెడ్, మళ్ళీ 2 బీడ్స్ వేసుకోవాలి. కొన్ని బీడ్స్ పోదు నీడల్లో, సో చూసుకొని వేసుకోండి. ఎంబ్రాయిడరీ నీడలు ఉంటేనే మనకి నీట్గా వస్తుంది. ఇట్లా మళ్ళీ 2 బీడ్స్ వేసుకోండి. అది ఏడికి వస్తుందో ఆడికి ఆపుకోండి. ఇట్లా ఇలా సేమ్ మెథడ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళండి పైదాకా. ఒక లైన్ మొత్తం ఇలానే బీడ్స్. ఇలా వేసుకుంటూ వెళ్ళండి. ఇది సాటిన్ స్టిచ్ ఇలా వస్తుంది మీకు బీడ్స్ వేస్తే. ఓకేనా, ఇదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి లైన్ మొత్తం. అంటే ఇది సపరేట్ ఒక లైన్, సాటిన్ స్టిచ్ సపరేట్ ఒక లైన్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ తోటి సాటిన్ బండల్ స్టిచ్ చేశాను కదా, సేమ్ బీడ్స్ తోటి, కానీ కట్ బీడ్స్ వేసుకోకండి. ఈ నార్మల్ ఈ కట్ బీడ్స్ వేసిన దగ్గర మీరు చిన్న షుగర్ బీడ్స్ వేయండి. ఓకేనా, షుగర్ బీడ్స్ అంటే ఇలాంటి బీడ్స్ వేసుకోండి. చిన్నవి వస్తాయి కదా, ఇవి వేసుకోండి. అప్పుడు నీట్గా కనిపిస్తుంది, కొంచెం బాగుంటుంది చూడడానికి. ఈ బీడ్స్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేదేమో ఓపెన్ ట్రయాంగిల్ స్టిచ్. అది పైన ఇలా 2 లైన్స్ వేసుకోవాలి. 2 లైన్స్ వేసుకున్న తర్వాత పైనుంచి నీడల్ లాక్కోవాలి. లాక్కున్న తర్వాత ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఇట్లా థ్రెడ్ పెట్టి ఫస్ట్ ఇట్లా లాక్కోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి వి చేసుకోవాలి. ఇలా మళ్ళీ స్ట్రైట్ వి, మళ్ళీ స్ట్రైట్ వి. ఇలా ఇది థ్రెడ్ తోటి సపరేట్ చేసుకోవాలి. దాని తర్వాత బీడ్స్ తోటి. ఇప్పుడు థ్రెడ్ తోటి అయిపోతే కిందికి దింపుకొని నాట్ వేసేసుకోండి. ఓకేనా, కింద నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బీడ్స్ తోటి అంటే కింది నుంచి పైనుంచి ఇలా తీసుకోవాలి. దాని తర్వాత ఒక బీడ్స్ వేసుకోండి చాలు. 1 బీడ్స్. కావాలనుకుంటే మొత్తం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను పైన మాత్రం వచ్చేటట్టు పెట్టుకుంటున్నా. లాక్కోవాలి. మళ్ళీ ఇంకొక బీడ్స్ వేసుకున్నాక వి. ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడి నుంచి వి తీసేయండి. ఇలా ఇప్పుడు పైన బీడ్స్ వస్తుంది, కింద మీకు థ్రెడ్ కనిపిస్తుంది. మళ్ళీ ఒక బీడ్స్ వేసుకోండి. కొన్నిటికి హోల్స్ కరెక్ట్గా ఉండదు, సో చూసుకొని వేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ స్ట్రైట్
ఇలా తర్వాత మళ్ళీ బీడ్స్ వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ వి. ఇదే ప్రాసెస్ మొత్తం వెళ్ళండి, ఓకేనా? అప్పుడు ఇక్కడ థ్రెడ్ తోటి అయిపోతుంది, బీడ్స్తో కూడా అయిపోతుంది మీకు. ఇదే లైన్ సేమ్ కంటిన్యూ చేసుకుంటూ ఒక లైన్ మొత్తం బీడ్స్ తోటి, ఒక లైన్ మొత్తం థ్రెడ్ తోటి చేసేసుకోవాలి. దాని తర్వాత కింద తిప్పి నాట్ వేసేసుకోండి. నెక్స్ట్ స్టిచ్ అంటే కే స్టిచ్. ఫస్ట్ కే లెక్క పైనుంచి థ్రెడ్ తీసుకొని ఇక్కడి నుంచి దింపుకోవాలి. దింపుకున్న తర్వాత ఇక్కడి నుంచి తీసి ఇది ఉందా ఈడకి దింపుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి తీసి ఈ నుంచి ముందుకి తీసుకోవాలి. కే కే అన్నట్టు వస్తుంది మీకు. కే స్టిచ్ అంటారు దీన్ని. సేమ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఈడికి తీసేసుకోండి. అయిపోయింది. మళ్ళీ ఈడ దింపుకొని మిడల్లో దింపుకోండి. దాని తర్వాత కింద కూడా దింపుకోవాలి. ఇలా అయిపోయినాక కింద నాట్ వేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసుకోండి కే స్టిచ్, ఓకేనా? దాని తర్వాత బీడ్స్ తోటి అయితే ఫస్ట్ ఇలా తీసేసుకోండి. దాని తర్వాత 2 బీడ్స్ వేసుకోండి. టూ బీడ్స్ వేసుకున్నాక ఎక్కడికి వస్తుందో బీడ్స్ ఆడ ఇట్లా పెట్టుకొని ఇంకొక సైడ్లో నుంచి మనం థ్రెడ్ తీసి మిడల్కి పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి తీసి దీని మిడల్లో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. నాట్ పడిపోతుంది మనకి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోండి. తీసుకున్న తర్వాత 2 బీడ్స్ వేసుకోవాలి. 1 2 బీడ్స్ వేసుకొని దింపుకోండి నీడల్. దింపుకొని ఇట్లా పెడితే ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు నాట్ వేయాలి కదా, ఈ నుంచి మళ్ళీ పక్కకి నీడల్ తీసుకొని ఇది ఉందా ఈడ దింపుకోవాలి. ఫస్ట్ థ్రెడ్ దింపుకుంటే ఈడ నాట్ పడిపోతుంది కదా, మళ్ళీ ఇక్కడి నుంచి తీసి ఈ థ్రెడ్ ఉందా ఈ థ్రెడ్ మిడల్లో
ఇలా ఈ థ్రెడ్ ఉందా, ఈ థ్రెడ్ మిడల్లో ఇలా నాట్ పెట్టేసేయండి. నాట్ అయిపోతుంది మీకు. 2 కేకే నీట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత సేమ్ థ్రెడ్తో చేసేసుకోండి, ఇది బీడ్స్తో చేసేసుకోండి, కంప్లీట్ అయిపోతుంది మీకు. కింద నాట్ వేసేసుకోవాలి.